యుద్ధంతో వచ్చిన విపత్తు కాదు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. దీనంతటికీ మార్చి నెలే కారణంగా చెప్పుకొస్తున్నారు. ఏంటి, పెట్రోల్ కొరతకు మార్చి నెలకు అసలు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అయితే దీనిపై ఒక్కసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా డీలర్లకు ఆయిల్ కంపెనీలు కొన్ని రోజుల వరకే క్రెడిట్ ఇస్తూ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అయితే మార్చి నెల కావడంతో పెట్రోల్ కొరత కొంత తాత్కాలికంగా ఏర్పడినట్లుగా కనపడుతుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ఈ బ్యాలెన్స్ షీట్ సరిచూసుకునే పనిలో ఆయిల్ కంపెనీలు ఉన్నాయి. లెక్కల సర్దుబాటుతో డీలర్లకు ఆయిల్ని కంపెనీలు సరిగా ఇవ్వలేకపోవడం అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. పాత బాకీ ఇస్తేనే ఆయిల్ కంపెనీల నుంచి డీలర్లకు కొత్త స్టాక్ వచ్చే అవకాశం ఉంటుంది. మార్చి నెలలో కొత్త స్టాక్ లేక నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి ఇంకో పక్క బంకులు. బ్యాంకుల నుంచి రుణం తీసుకొని పేమెంట్స్ చేస్తూ వస్తున్నారు డీలర్స్. ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు కావడంతో పాత బకాయిల వసూళ్లలో బ్యాంకు సిబ్బంది కూడా ఉన్నారు.